నేర్పుతాడు ఏంటి? ఇట్ హ్యాపెన్స్, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్, అంతే. యాజ్ సింపుల్ యాజ్ దాట్. 13 నందులు అంటే సామాన్య విషయం కాదు. ఆయన రాసిన నాటకాలు కానీ, పౌరాణికం కానీ, ఇవి కానీ అద్భుతాలు చేశారు ఆయన. బట్ ఇప్పుడు ఆయన గురించి మనం మాట్లాడుకునే రోజు కుంభరవస్తున్నంత వల్ల ఆయన ఆత్మకి శాంతిగా కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మా వైస్ ప్రెసిడెంట్ శ్రీ మధు రాజా जातस्य हि ध्रुवो मृत्युः ध्रुवं जन्ममृतस्य च तस्मादपरिहारार्थे न त्वं शोचितुमर्हसि न त्वं शोचितुमर्हसि. అనంత విషయంలో ఆత్మ ప్రయాణంలో మరణం అనేది ఒక విరామం మాత్రమే. సంవత్సరం అయింది అనుకుంటా. ఆఫీస్కి వెళ్ళాను నేను ఒకరోజు. ఆకలి గారు ఎదురు వచ్చారు. నేను అది ఎలా ఉన్నా బాగున్నావు అంటారు. మా మొదటి పరిచయం ఉండే 30 ఏళ్ళ క్రితం పరిచయం ఉండే. ఫస్ట్ ఉండే ఎప్పుడు ఏమన్నా ఏంటో వాళ్ళు ఫస్ట్ నుండే ఏమన్నా రాజా అనిపించేవాడు. ఎంత పరిచయం ఉండే ఎలా ఉన్నావు అంటే బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నా అంత బాగానే ఉంది. రూమ్లోకి వెళ్ళాడు. ఏదో పని మీద నేను ఆ రూమ్లోకి వెళ్తే ముందు ఒక అతను వెళ్తాడు. ఏమన్నా పిలిచి ఆయన మీరు అన్నాను. ఇదేంటి ఇంత ఇంతకుముందే నన్ను మర్యాదగా రాజాను పిలిచేప్పుడు ఆయన కూడా అన్నారు. నాకు అర్థం కాదు. నేను ఆయన పిలిచి మామూలుగా ఆయన చూసి వచ్చేసాను. పెద్దరికి ఎంత అన్నారేమో అండి. నా స్టాఫ్లో ఒకరిని అడిగాను, ఏంటి ఎప్పుడు చూడలేదు ఆయన్ని, ఫస్ట్ టైం అభిమానంగా మాట్లాడాలి 5 నిమిషాలు అక్కడ పోయి అంత విసురుగా జరుగుతాయి సార్. నేను చెప్పకూడదు, కొంచెం ఆయన మధ్య అందరి విషయంలో చిన్న డిస్టర్బెన్స్ వచ్చిందండి, అందువల్ల తక్కువ గుర్తుపట్టలేకపోతున్నారు ఒకసారి. సరే ఆ మాత్రం డిస్టర్బెన్స్ లేకపోతే సినిమా రైట్కి తిరిగాను. నాకేంటంటే నేనే నా అసిస్టెంట్ని గుర్తుపట్టంగా, నాకన్నా ప్రజలు పెద్దవాళ్ళు ఆయన గుర్తుపట్టకూడదు తప్పేం కదా, నేను దోషం గుర్తుపడుతుందా. కానీ కొంచెం బాధేసింది. ప్రతి రచయితకి చిన్నవాడైనా పెద్దవాడైనా ఇంటివాడైనా 2 బ్రెయిన్ పనిచేయాలి. అందులో సినిమా ఇండస్ట్రీలో 2 పనిచేయాలి. రాయటానికి ఒక బ్రెయిన్, రాసింది కరెక్ట్గా అందరూ కన్విన్స్ చేయడానికి ఒక బ్రెయిన్ కూడా అవసరమవుతుంది. ఈ ప్రపంచంలో 2 లోకాలు తిరుగుతూ ఉంటారు రచయిత అనేవాడు. ఆ 2 లోకాలు కొంతమంది 3 లోకాల్లో ఈ ట్రాన్స్ఫర్ అవుతుంటుంది బ్రెయిన్, కానీ బ్యాలెన్స్గా వెళ్తూనే ఉంటారు రైటర్స్. ఈ లోకంలో కూర్చి ఆ లోకం అందులోకి వెళ్ళి వస్తుంటారు. ఆ ప్రస్థానం కొన్ని సమయాల్లో నేను రచయితని అది సాధించా ఇది సాధించా అని ఒక్కడే ఉన్నప్పుడు అనుకుంటాను. నేను తీరా చూస్తే కొంతమందిని చూసినప్పుడు మనం ఏం చేసాం, పెద్దవాళ్ళ శిక్షలో ఫస్ట్ పేరు ఎవరో చదవలేదు అనిపిస్తుంది. అలా నేను చూసిన వాళ్ళు ఆకలి కాదు, నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది అనే ఫీలింగ్ రప్పించిన వారు ఆకలి గారు. పెద్ద ఆయన మా అన్నయ్య తోటి వాడైనా ఎంఎస్ సమాధయ్య గారితో సమానం, వాళ్ళంతా జనరేషన్. నేను కాలేజ్ చేసినప్పుడే ఆయన పేరు వింటుండేవాడిని, ఎందుకంటే మా వాళ్ళందరూ నాటకాలు ఉంటుంది కాబట్టి. అలాగే వచ్చినప్పుడు కూడా ఈ నాటకాలు గారు ఈ పరిచయంతో నేను నడిచేది. తర్వాత ఆయన గురించి తెలుసుకుంటుంటే చందమామ కథలు రాసేవారు, బాలనటకాలు రాశారంటే ఆయన అభిరుచి అర్థమవుతుంది. తర్వాత నాటకాలు, నవలలు, పద్యనాటికలు ఇన్ని రాస్తూ ఇప్పుడు ఇందాక వారు చెప్పారు చారిత్రక నాటకాలు ఇన్ని రాస్తూ మళ్ళీ సినిమాలో ట్రావెల్ తన మనసుని తన మేధస్సుని ఇన్ని రకాలుగా మౌల్డ్ చేసుకుంటూ శిల్పంగా ఆటవ శిల్పం, అంటవ శిల్పం
ఇన్ని రకాలుగా వ్యవహరిస్తూ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ తను బతికినంత కాలం తన అమూల్యమైన జీవిత కాలాన్ని సుసంపన్నం చేసుకున్నారు, సద్వినియోగం చేసుకున్నారు. ఈరోజు అలాంటి వాళ్ళందరికీ ఆదర్శనీయులైన విషయం.